Hello foodies, welcome back to my channel. Before watching this video, don't forget to subscribe. అండ్ నేను ఈరోజు చూపిస్తుంది చిల్లీ చికెన్. ఆల్రెడీ నేను ట్రై చేసిన వీడియో కూడా పెట్టాను స్టార్టింగ్. చాలా బాగుంది యాక్చువల్లీ, చాలా టేస్ట్ అయితే నాకు సూపర్ నచ్చింది. నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేసాను, నాకైతే బాగానే క్లిక్ అయింది. సో మీలో ఎవరైనా కూడా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఉంటే ఈ వేలో ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, జస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే దాన్ని పకోడీ కింద వేసుకొని తర్వాత మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం వీడియో నేను ఇందులో యాడ్ చేస్తున్నా. సో ఆ మిక్సింగ్ చేయడానికి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది అంతే. రిమైనింగ్ అంతా కూడా చాలా ఈజీ, జస్ట్ వెయిట్ చేస్తే చాలు అయిపోతుంది. సో ఫస్ట్గా నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని నేను తీసుకుంటుంది 1/2 kg చికెన్ తీసుకున్నా. ఇక్కడ లైక్ మీరు చిల్లీ చికెన్ అని చెప్తే వాళ్ళే ఆల్మోస్ట్ బోన్లెస్ కానీ చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇస్తారు. సో మనం అది తీసుకుందాం. ఇందులో ఫస్ట్ నేను సాల్ట్ యాడ్ చేసా. సో ఇది కొంచెం యాడ్ చేసుకోండి సరిపోతుంది. అండ్ దెన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసా. సో మీరు ఏ మసాలాలు యాడ్ చేయాలనుకుంటున్నారో మొత్తం అన్ని మసాలాలు, లైక్ అన్ని చికెన్ మసాలా, గరం మసాలా, లైక్ మొత్తం ఇవన్నీ కూడా ఒకేసారి యాడ్ చేసి బాగా మనకి చికెన్కి పట్టేలా ఉంచాలి అన్నమాట. సో నేను అదే ఇక్కడ చూపిస్తున్నా. సో నెక్స్ట్ నేను తీసుకుంటుంది కార్న్ఫ్లోర్ తీసుకున్నా, 2 స్పూన్స్ తీసుకుంటున్నా బికాస్ ఆఫ్ క్రిస్పీనెస్ కోసం. దెన్ 2 ఫ్లోర్స్ రైస్ ఫ్లోర్ వేసుకోండి, లైక్ 2 స్పూన్స్. అలానే మైదా ఉంటుంది కదా, ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటారు కదా, సో దాన్ని కూడా ఒక 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ సరిపోతుంది. సో ఇదంతా కూడా జస్ట్ ఫర్ క్రిస్పీనెస్ కోసమే, నార్మల్గా అయితే నాట్ రిక్వైర్డ్. చిల్లీ చికెన్ కాబట్టి నేను ఇదంతా చెప్తున్నా. సో నేను ఫ్రెష్గా అప్పుడే గ్రైండ్ చేశాను జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నా. సో కొంచెం పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ పౌడర్ వేసుకోండి, గరం మసాలా ఉంటే గరం మసాలా, చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా, అండ్ మీ దగ్గర కొరియాండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్ ఉంటుంది కదా, అది ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం యాడ్ చేసి ఫుల్గా మిక్స్ చేయాలి. అండ్ దీనికి ఇప్పుడు ఇక్కడ నేను 2 eggs తీసుకున్నా, అందులో ఎల్లో తీసుకోవట్లేదు, ఓన్లీ వైట్ మాత్రమే తీసుకుంటున్నా. ఇక్కడ నేను తీసుకుంది 2 eggs, ఎందుకంటే 1/2 kg చికెన్ కాబట్టి. సో మినిమం 2 eggs తీసుకున్నా ఇక్కడ నేను. సో ఇది మొత్తం బాగా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేయాలి మనం. సో వేస్తే కొంచెం లైక్ ఇది టమాటా కచప్ ఆర్ వెనిగర్ ఇవి కూడా వేసుకోవచ్చు, సోయా సాస్ అలా. ఇక్కడ నేను కొరియాండర్ పౌడర్ లేక నేను చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నా. సో మీరు కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ 1/2 లెమన్ కూడా వేస్తున్నా. సో నేను ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, ఎవరైనా చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి, ఓకే. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే సో లెట్స్ గో ఇంటు ద డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్లో మొత్తం అన్ని డీటెయిల్గా నేను పెడతా. సో ఎవరైనా ట్రై చేస్తే మాత్రం అది చూడండి సరిపోతుంది. సో స్పూన్తో అంత నాకు కన్వీనియంట్గా అనిపించలే, సో హ్యాండ్ యూస్ చేసి మొత్తం ఫుల్గా మ్యారినేట్ చేసుకున్నా. కొంచెం గడ్డ పెరుగుంటే అది కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. సో నా టమాటా కచప్ అండ్ నేను సోయా సాస్ 2 కూడా యాడ్ చేస్తున్నా, టేస్ట్ బాగుంటుంది దీనివల్ల. సో ఫుల్గా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి, మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ తీసుకోండి. నేను తక్కువ ఆయిల్ తీసుకున్నా బికాస్ వన్స్ ఇది యూస్ చేసిన తర్వాత వేస్ట్ అయిపోతుందని, కావాలంటే వేసుకుందామని. సో మీరు కూడా అట్లనే చేయండి. సో ఇప్పుడు చికెన్ని యాడ్ చేసుకుంటున్నా పీసెస్.
సో నేను మీన్వైల్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నా అండ్ చిల్లీ కూడా. సో ఎప్పుడు క్యాప్సికమ్ ఆనియన్ పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుంటే చిల్లీ చికెన్కి కానీ చికెన్ మంచూరియాకి కానీ చాలా బాగుంటుంది తినడానికి. అండ్ మనకి చికెన్ వచ్చి బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచిది, క్రిస్పీనెస్ ఉంటుంది. సో పక్కన వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పీసెస్ ఉన్నాయి కదా అవి, అలానే చిల్లీ, అలానే ఆనియన్స్, క్యాప్సికమ్ అన్నీ వేసి తీసుకొని బాగా ఫ్రై చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కొంచెం టమాటా కచప్, కొంచెం వెనిగర్, సోయా సాస్ ఉంటే సోయా సాస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. అది కొంచెం ఫ్రై అవుతున్నాయి అనిపించినప్పుడు మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అంటే మీకు గ్రేవీ కోసం అది ఈ వాటర్ అనేది. సో అది బాగా బాయిల్ అవ్వడానికి యాడ్ చేస్తాం. ఇందులో జస్ట్ ఒక 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ ఉంటుంది కదా, ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా ఇందాక, సేమ్ కార్న్‌ఫ్లోర్ ఇక్కడ కూడా కొంచెం యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసిన తర్వాత. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది బాగా మరగాలి, అట్లీస్ట్ ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టి మరిగిన తరువాత మనం ఆ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో వేసుకుని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. సో ఫైనల్లీ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. సో దీన్ని ఆనియన్స్ అండ్ లెమన్తో గార్నిష్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.